ఇది మా టెర్రాస్ గార్డెన్లో గల పింక్ వాటర్ యాపిల్ ప్లాంట్. ఇది 2-3 సీజన్లుగా కాపుకి వస్తుంది. ప్లాంట్ వయసు కూడా తక్కువే. నర్సరీ నుంచి కొన్నది కనుక పూత కొంచెం ఎర్లీగా వస్తున్నది. అంటుకట్టడం ద్వారా చేస్తారు కనుక. ఈ మధ్య అంతకుముందు ఒక పూత వచ్చినప్పుడు ఎక్కువగా పూత నిలబడలేదు. అంటే అది నేచురల్గా కాకపోవచ్చు. నా యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల కూడా ఇది అలాగ అయ్యి ఉండొచ్చు. ఈ సీజన్లో కూడా కొంత అంటే అది ప్రకృతి పరంగా కావచ్చు. గాలి నిన్న కూడా విపరీతం గాలి. టెర్రస్ గార్డెన్ అంటే ఏమాత్రం ఈదురుగాలుకైనా సరే చాలా ప్రభావం చూపుతాయి మొక్కల మీద, మొక్కల క్రాప్ మీద, ఫ్రూట్స్ మీద, పువ్వుల మీద, పూత మీద గట్రా. కానీ ఇంకా కొంచెం ఎక్కువ నిన్నైతే బాగా విపరీతమైన ఈదురుగాలు వీసాయి. మొన్న ఒకసారి కూడా అలాగే ఒక 5 డేస్ బ్యాక్ ఎప్పుడు అలా ఈదురుగాలు వేసి వర్షం కూడా బాగా పడింది, ఎక్కువ గట్టిగా పడింది. కనుక ఇలాంటివన్నీ కూడా ఈ టెర్రస్ గార్డెన్ లేదా డాబా మీద లేదా అలాంటిది ఓపెన్ ప్లేస్లో అలా డాబా మీద ఓపెన్గా పెంచినప్పుడు, ప్లాంట్స్ పెంచినప్పుడు ఎక్కువ ప్రభావం కనిపిస్తాయి. ఆ విధంగా నాకు కొన్ని సందర్భాల్లో ఈ సీజన్లో కూడా స్టార్టింగ్లో కొంచెం అలాగే జరిగింది. అయినా కొంచెం నిలబడ్డాయి. నా ఎక్సైట్మెంట్ అనమాట. అంటే ఈ వాటర్ యాపిల్ని కూడా మేము పెంచగలిగాము. లేదా కొన్ని ఫ్రూట్స్ అనేవి హార్వెస్టింగ్ వచ్చాయి. ఆ స్థితికి తీసుకురాగలిగామని ఒక రకమైన ఎక్సైట్మెంట్తో నేను అది చూపిస్తూ ఉన్నాను. అలాగా చూపించింది కూడా అటు తిరిగి ఇటు తిరిగి కూడా చూపిస్తూ ఉన్నాను. ఇది ఒక 2 ఫ్రూట్స్ హార్వెస్టింగ్కి ఉన్నాయి. మిగతా చిన్న పూత మొగ్గలు అలాగ ఉన్నాయి కొన్ని. చాలా రాలిపోయాయి అనుకోండి. చాలా రాలిపోయి ఈ సీజన్లో స్టార్టింగ్లో కూడా చాలా రాలిపోయాయి. ఇప్పుడు ఉన్న వాటిలో ఇవి మొన్న మధ్య కూడా కొన్ని ఆ ఈదురుగాళ్ళకి చెట్టు పడిపోయింది కూడాను. ఆ కుండీ టెర్రస్ గార్డెన్ అన్నీ కూడా కుండీలో పెంచుతాం కనుక అది తిరగబడిపోయి కొంచెం అంతే. ఈ సైజు కాదు, కొంత తక్కువ సైజు, మీడియం సైజు పెరిగినవే రాలిపోయాయి అనమాట చెట్టు పడిపోవడం వల్ల. అది నిరాశగట్టు చెందేమో. ఇప్పుడు ఇది వచ్చినప్పటికీ కొంచెం బెటర్గా నిలబడ్డాయి. అందుకని ఆ ఎక్సైట్మెంట్ అనమాట. ఇది అంటే ఈరోజు తీయాలనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నేను చాలా ఒక 5-6 రోజులుగా చాలా హెల్త్గా ఉన్నాను. ఏదో ఫుడ్ పాయిజన్ గురైనట్లుగా ఉన్నాను. అది చాలా ఇదిగానే ఉంది, విపరీతం హెడేక్. కానీ అవి తీయాలనుకొని మరి ఈరోజు తీయడానికి ఇచ్చేస్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. హెల్త్ అంటే మరి అలాగే లెక్క అంటే మరీ అంటే ఏదో సివియర్ తెలియనిది కాదు, కానీ పొట్టలోనే అనీజీగా ఉండడం చాలా దీనిగా ఉండి ఒక వారం రోజులుగా మనం చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. హెడ్ తల ఇది కూడా అందుకే దగ్గరకు కొంచెం సమ్మర్ కటింగ్ లాగా చేసిన. యాక్చువల్గా సమ్మర్ కటింగ్ అలాగే ఉండదు, అలాంటిది ఏం కాదుగా, అలాంటిది ఏం ఉండదు. కానీ నాకు చాలాగా చేసి ఉన్నాను. చాలా ఇప్పుడు ఈ ఉదయం ఇది చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలా అంటే తప్పదు, ఇది చెయ్యాల్సి ఉంది. నిన్న అనుకున్నాను రేపు చేసేద్దామని ఉదయం, అయినా సరే మరి అంటే అంత దీనిగా లేదు హెల్త్. అయినప్పుడు మరి వచ్చి అంటే తీసేయాలి కనుక టైం అయింది ఆ ఫ్రూట్స్ కోయడానికి. అందుకని మరి హెల్త్ మరి ఎలా ఉంటుంది సరే నేను కొంత అదే చాలా వరకు కూడా అదే వండుతారు మరి ఏదో కానీ చాలా పట్టించుకోను అనమాట. హెల్త్ ఎలాగున్నా సరే కొంచెం దీనికైనా మూవ్ అయిపోతుంటాడు అంటే కొంచెం యాక్టివ్గా లేదా దీనిగా మూవ్ అయిపోతుంటాడు అనమాట. అవసరం సందర్భాల్లో ఎలాంటిది కూడా చదువుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చింది. ఇంకా మరి అది ఇంకా కొంత సైజు తక్కువ వచ్చింది, ఇంకా పెరుగుతుందని తెలియదు. కానీ ఏదైనా ఈ సైజులో మా టెర్రస్ గార్డెన్లో ఈ సైజులో వాటర్ యాపిల్స్ పెరిగేంత వరకు ఉంటాడు. ఇదే ఫస్ట్ టైం. ఈ 2 ఫస్ట్ తీస్తున్నాను. మరి భవిష్యత్తులో ఏమొస్తుందో తెలియదు. కానీ ఏదైనా ఫలితం గురించి కాదు, కానీ ఫలితం వస్తే ఇంకా మంచిది. ప్లాంట్స్ మాత్రం పరిసరాలు, దీని ఆరోగ్యం, పచ్చదనము అటువంటి వాటి కోసం నేను పెంచుతున్నాను. వాటి నుంచి పెంచేటప్పుడు ఆయా ప్లాంట్స్ బట్టి ప్రతిఫలం కూడా వస్తుంటుంది. చాలా బాగా వచ్చేవి. అది ఇంకా ఏ స్టేజ్ పెరుగుతాయి యాక్చువల్గా ఒక 2-3 డేస్ బట్టి ఆలోచిస్తున్నాను కోసేయాలా తీసేయాలని.
కానీ చూద్దాం ఇంకా సైజ్ పెరుగుతామో, ఇంకా కలరింగ్ చేంజ్ అవుతుంది, ఇంకా చేంజ్ అవుతాయి అనుకున్నాను. అలా కొంచెం ఏదో మార్పు ఇంకా వచ్చినట్లుంది, ఇంకా కొంచెం చిన్న సైజ్ పెరిగినట్లు అనిపించింది. మొత్తానికి ఈరోజు మాత్రం అది తీసాను. చాలా బాగుంది కలర్ అన్నీ, చాలా చాలా దీని కొంచెం సైజు కూడా ఒకటైతే ఇంకా చాలా, అది హయ్యెస్ట్ సైజు అనుకుంటాను. ఇంకా పెరుగుదాము, కానీ ఈ సైజు నేను ఎప్పుడు చూడలేదు. ఎంతో చాలా నేను చిన్నప్పుడు గట్రా వాటర్ యాపిల్స్ గట్రా చిన్నప్పుడు కూడా తిన్నాను. అంటే నేను అంటే మా ఫ్రెండ్ మా వీధిలోనే ఈ లంకలపల్లి సూర్యప్రకాశ్ అని వాళ్ళ అబ్బాయి నేను ఒక ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ అద్దెకు ఉండేవారు మా వీధిలోనే 2 ఏళ్ళ తర్వాత. ఆయన ఒకసారి అతను ఎంప్లాయీలే, అతను తీసుకొచ్చినప్పుడు తెల్లగా ఉండేవాడు. అప్పుడు వాటర్ యాపిల్స్ తెల్లగే, ఈ మధ్యకి డెవలప్ అయినవి, దీనికి డెవలప్ అయ్యాయి. కానీ వాటర్ యాపిల్స్ తెల్లగా ఉంటాయి, తెల్లగా ఉండి చివరి లైట్ లేత పింక్లో చివరిలో ఉంటాయి అన్నమాట, అంతే ఉండేదన్నమాట. అలా తెచ్చారు, కానీ అంత తీగ అనిపించలేదు అప్పుడు. నేను ఇంకోసారి కూడా తిన్నాను. ఒకసారి తోటలో కూడా వెళ్ళి, తోటలో మామిడి తోటలోనే మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళి అక్కడ కూడా మధ్యలో వేశారు అన్నమాట వాటర్ యాపిల్ ప్లాంట్స్, 1-2 వేశారు. అక్కడ వాటర్ యాపిల్స్ తిన్నాను. అప్పుడు కూడా అవి తెల్లగా ఉన్నాయి, చివరి పింక్ ఉండేదన్నమాట. అది తినుకుంటే అప్పుడు అంత తీగ లేవు, చప్పగానే ఉన్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో బయట కొని తిన్నాము, వీళ్ళకి పింక్ కలర్, కానీ అంత తీగ అనిపించలేదు నాకు. ఇది యాక్చువల్గా యాపిల్స్ ఏవైనా సరే, ఈ వాటర్ యాపిల్ కానీ మనకు మామూలుగా యాపిల్స్ కానీ ఒరిజినల్గా అయితే పండ్లు కావు అవి. మనకి పువ్వు పూస కదా, ఏమైనా సరే పండ్లు కూడా పువ్వు పూసినప్పుడు ఆ పువ్వులోని అనేక భాగాలు ఉంటాయి. మన కాడ ఉంటుంది, పుష్ప వృంతము అంటాము, పుష్ప ఆసనం అంటాము. అంటే బొడుపులో వస్తారన్నమాట. పువ్వు వచ్చినప్పటికీ కాడ తర్వాత పువ్వు యొక్క ఆకులు, అదే ఆ పువ్వు యొక్క రెమ్మలు గంట వస్తాయి కదా, అవి రావడానికి ముందు చిన్న బొడుపులాగా ఉంటుంది, దాన్ని పుష్పాసనం అంటారు. అలాంటి పుష్పాసనమే ఈ పండులాగా అవుతుంది అనమాట. ఆ మధ్యలో కనిపిస్తుంది కదా, అది పుష్పం అనమాట. ఆ మధ్య అదంతా కూడా పుష్పం ఉంటుంది, కింద కారు నుంచి అలాగా అదంతా పుష్పం ఉంటుంది. ఆ పుష్పం చుట్టూ కూడా ఈ పుష్పాసనం అనేది ఇలా ఉబ్బిపోయి ఇలా పండులో చుట్టూ కప్పేస్తుంది అనమాట. ఇది అంతే, యాపిల్ అంతే, రెండు కూడా. అది ఒరిజినల్గా అయితే యాపిల్స్, ఈ వాటర్ యాపిల్ కానీ యాపిల్ కానీ ఒరిజినల్గా అయితే పండు కాదు. పండు అంటే అర్థం ఏంటి, ఫలదీకరణం చెందితే అది పండు అనమాట. అంటే ఈ పరాగరేణులు అంటాం కదా, స్త్రీ పురుష మగ పుష్పం పరాగరేణులు కలిస్తే అది ఫలదీకరణ చెందితే అది పండు అన్నాం. కానీ దీన్ని కూడా మనం పండులో పరిగణిస్తాము. చాలా తీగున్నాయి, చాలా తీగుంది, సూపర్. చాలా 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 బాగుంది. చాలా, అసలు మాటలో చెప్పలేను, చాలా బాగుంది. సూపర్. చాలా స్మూత్గా ఉంది నమలడానికి. నేను ఎంతవరకు తినలేదు ఎలాంటి వాటర్ యాపిల్ని. నేను వాటర్ యాపిల్ బయట కొనిసి తిన్నాను, కానీ ఇంత సూపర్గా అస్సలు లేవు. ఎంత అన్హెల్దీగా ఉన్నప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి మరొక కారణం అంటే ఫ్రూట్స్ పక్వానికి రావడం ఒకటైతే, రెండోది మరొక కారణము మన ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేయాలి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను స్టోన్ లాగా ఉండే లైఫ్ నాకు ఇష్టం ఉండదు. ఎంతో కదలలేని స్థితి అయితే తప్పించి నాకు పనులంటూ ఆగవు. ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది నాకు ఎప్పుడు
టైం నాకు గుర్తు చేస్తుంటుంది. కదలలేని స్థితిలో కూడా కొన్ని పనులు ఆగవు నావి. చాలా బాగుంది. మన ఈ ద ఇన్సైడర్ అనే ఛానల్లో చాలా రకాల టాపిక్స్తోని వీడియోస్ ఉంటుంటాయి. ఎలాంటి టాపిక్స్తో ఉంటాయని ఆల్రెడీ మీరు ఆ ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. చాలా వీడియోస్ మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, బాగా ఇంకా కల్చర్కి సంబంధించి ఇవన్నీ కూడాను. ఎలాంటి టాపిక్స్ గట్రా మన ఈ ఛానల్లో వస్తుంటాయి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది మీకు ఈ వీడియోస్ చూస్తూ వస్తుంది. ఇంకా నా యొక్క సిరీసు శ్రీనివాసరావు అను నేను సిరీస్తోని మనకి వీడియోస్ ఉంటాయి, ఒక 7-8 ఉంటాయి. అందులో కూడా నేను చర్చించడం జరుగుతుంది. అవి ఇంకా కొన్ని సిరీస్ నేను చేయాల్సి ఉంది. శ్రీనివాసరావు అను నేను అనే టైటిల్తో ఈ ఛానల్లో మనకి వీడియోస్ ఉన్నాయి, 7, 8, 9 ఉన్నాయి. అందులో నేను కొన్ని టాపిక్స్, అంటే ఎలాంటి టాపిక్స్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను అనేది చర్చిస్తూ ఆ వీడియోస్ పెట్టాను. అవి చూసినా సరే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అంటే టెర్రాస్ గార్డెన్కి సంబంధించి వీడియోస్ ఇందులో ఎక్కువ రావు. మనకి గార్డెనర్స్ చాయిస్ అనే ఛానల్ మరొక ఛానల్ ఉంది. ఆ గార్డెనర్స్ చాయిస్ అనే ఛానల్లోనే మన టెర్రాస్ గార్డెన్ వీడియోస్ అన్నీ ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో ఏదో మాకు టెర్రాస్ గార్డెన్ ఉంది, లేదా ఒక డాబా మీద కొన్ని మొక్కలు పెంచుతామని తెలియజేయడం కోసమని, ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం కోసమనేసి నేను అప్పుడప్పుడు చిన్న వీడియో పెడుతుంటాను. కానీ పూర్తిగా మీకు మన టెర్రాస్ గార్డెన్ వీడియోస్ కావాలనుకుంటే మన గార్డెనర్ చాయిస్ అనే ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి, చూడండి. ఏదో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఇందులో ఏదో వస్తుందేమో, ఇది ఒక పెట్టినప్పుడు ఇదే గార్డెనింగ్ వీడియోస్ వస్తాయేమో అనుకుని అలా కాకుండా ఇందులో మన టెర్రాస్ గార్డెన్ సంబంధించి వీడియోస్ రావు. ఎప్పుడో అది ఒక దీనిగా టేస్టింగ్ బిట్గా ఏదో వస్తాయి కానీ ఇందులో రావు. ఇందులో ఏంటంటే వస్తాయి అనేది ఇందులో అన్ని వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఎలాంటి వీడియోస్ వస్తాయో. అలాగే శ్రీనివాసరావు నేను అనే సిరీస్తో వచ్చిన వీడియోస్ చూసేసి మీకు తెలుస్తూ ఉంటాయి టాపిక్స్. కనుక అది గమనించగలరు. ఓకే అండి, మరలా మనం మరొక టాపిక్తో కలుద్దాం.